శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, భరించలేని కష్టాలతో దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నావు కదా బిడ్డ, నీ సాయి తండ్రి చేయి గట్టిగా పట్టుకో, ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు ఎంతోమంది బంధువులతో, స్నేహితులతో కలిసావు. కొంతమందితో సంతోషకరమైన రోజులు కూడా గడుపుతావు. అలాగే కొంతమందితో బాధాకరమైన రోజులు కూడా గడిపావు. నీకు పరిచయమైన కొందరు నిన్ను అవమానించి గాయపరిచిన వాళ్ళు కొందరైతే, మరికొందరు జీవితంలో నీ చేత జ్ఞాపకాల్ని మిగిల్చి వెళ్ళారు. ఇవన్నీ దాటుకుంటూ వచ్చావు కదా. నీవు జీవితంపై నువ్వు దిగులుతో ఉంటే ఎందుకలా నువ్వు అలా కూర్చుని ఉన్నావు? ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదనే దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నావు. మనసు ఆందోళనకి గురి అవుతుందని నాకు తెలుసు బిడ్డ. ఇలాంటి పరిస్థితుల్లో నీ ముందు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, కాస్తంత ఓపికతో నీ మనసు గట్టి చేసుకొని జరిగే ప్రతి విషయాన్ని చూస్తూ గమనిస్తూ ఉండాలి. ఎవరైతే నిన్ను ఏడిపిస్తూ ఉన్నారో, ఎవరైతే నిన్ను సూటిపోటి మాటలతో నీ మనసును పదే పదే గాయపరచాలని అనుకుంటున్నారో, ఎవరైతే నిన్ను కృంగదీయాలని పన్నాగం పొందుతూ ఉన్నారో, వారికి వారే స్వయంగా నీకున్న కర్మను దులిపేసుకుంటున్నారు. అవును తల్లి, కర్మ అనేది ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిందే. ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నారో వారే స్వయంగా వాళ్ళ చేతులతో నీకున్న కర్మను బాగా అలాగా పంచుకుంటున్నారు. ఇక మీదట దిగులు పడకు. వారు పెట్టే బాధలకు నువ్వు కాచే కన్నీరు నీ కర్మలు పూర్తిగా తుడిచివేస్తుంది. నీ కర్మలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నిన్ను బాధ పెట్టిన వాళ్ళే స్వయంగా లాగేసుకుంటున్నారు. ఇక మీదట నీ కష్టాలు, కన్నీరు, నీ బాధ అంతా కూడా వాళ్ళంతట వాళ్ళే నీ నుంచి కర్మ రూపంలో తీసుకుంటున్నారు. అలా తీసుకున్న వాళ్ళు ఆ కర్మను అనుభవించి తీరాల్సిందే కదా. మీ కష్టాలతో పాటు వారు కోరుకొని తెచ్చుకున్న వారు కూడా అనుభవించి తీరాల్సిందే. మీ కర్మలను పరితపిస్తున్న ఇలాంటి వారికి నువ్వు తప్పకుండా కృతజ్ఞత చెప్పుకోవడానికి ముందుండాలి బిడ్డ. ఎందుకంటే రాబోయే రోజుల్లో నువ్వు గర్వంగా తలెత్తుకుని జీవించే రోజులు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఏది జరిగినా నీ మంచిగా జరుగుతుందన్న విషయాన్ని ముందు గ్రహించి చిన్న విషయాలకు దిగులు పడి బాధపడి ఒక మూల కూర్చుని ఒంటరిగా ఉండకు. ఏదో కోల్పోయినట్టు నిస్సహాయతో బ్రతికేస్తూ ఉన్నావు. మళ్ళీ ఎప్పుడు ఈ పొరపాటు చేయొద్దు. ధైర్యంగా ఉండాలి. ఎలాంటి సమస్యనైనా సరే ఎదిరించి పోరాడాలి, నిలబడగలగాలి. నేను ఏదైనా సాధించగలను అన్న పట్టుదల, నమ్మకాన్ని నీలో పెంచుకోవాలి బిడ్డ. నీ మనసును ధైర్యంగా ముందడుగు వేస్తే నేను నీ చేతిని పట్టుకుని గెలుపు బాటల్లో నిన్ను నడిపిస్తాను. విజయం ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటుంది. అడ్డంకులు, ఆటంకాలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీదట నువ్వు దేనికి కూడా ఎవ్వరికి కూడా భయపడాల్సిన పని లేదు. నా చేతిని పట్టుకొని నువ్వు నడువు బిడ్డ, నేను నడిపిస్తాను. అంతా సొమ్మే జరుగుతుంది. విజయం కోసం మాత్రమే పోరాడు. గెలుపు నీ సొంతమవుతుంది. ఎవరైనా బాధల్లో ఉంటే తల్లడిల్లిపోయే మనసు నీది తల్లి. అలాంటిది నా బిడ్డవైన నువ్వు బాధలో ఉంటే నా మనసు ఇంకా ఎంత తల్లడిల్లిపోతుందో అర్థం చేసుకో. నీ జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నీకు గురువులే. కొందరు నీకు విలువైన పాఠాలు నేర్పిస్తారు. మరికొందరు జీవితకాలం గుర్తుండేలా గుణపాఠాలు నేర్పించి వెళ్ళబోతున్నారు. ఎవరు ఏ పాఠాలు నేర్పించినా వారికి నువ్వు కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళు నేర్పించే పాఠాల వల్లే కదా ఏది తప్పో ఏది ఒప్పో, ఎవరిని నమ్మచ్చో ఎవరిని నమ్మకూడదని తెలుసుకునేది. నీ జీవితం పూల మార్గంలో నడిచేది. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకో బిడ్డ, మనసు నిండిన చోటంతా కూడా మనిషి వెళ్ళకూడదు. మనిషి అలా వెళ్తే కష్టాలు కోరి తెచ్చుకోవడం అవుతుంది. జరిగిపోయిందేదో జరిగిపోయింది తల్లి.
ఏది జరిగినా అంతా మన మంచి కోసమే జరిగిందనుకో, ఈరోజు నీకు తీవ్రమైన బాధలు కలిగించవచ్చు, కానీ రాబోయే రోజుల్లో తీవ్రమైన బాధ నీకు పెద్ద పెద్ద సంతోషాన్ని ఇస్తుందని మర్చిపోకు. ఒంటరిగా నిశ్చయంగా కూర్చుందమ్మా అంటే కూర్చో తల్లి. నీ కన్నీరు తుడుచుకొని నీ మనసుని నీ వశం చేసుకొని విజయ బాటకి అడుగులు వెయ్యు. నీ ప్రతి ఒక్క అడుగులో నీకు తోడుగా నీ చుట్టూ వలయంలో నిన్ను కాపాడుతూ ఉంటాను తల్లి. నీకు బాసటగా నిలుస్తాను. నీకంతా కూడా శుభమే జరుగుతుంది. నీ బాబా మాటను నమ్ము బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.